కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏమండి ఏమండి ఏమండోయ్, మిమ్మల్నేనండి చంద్రశేఖరం గారు. ఇదిగోండి కాఫీ. కాఫీ వాసన వచ్చింది, అక్కడ పెట్టు పార్వతి. ఏం మనుషులండి మీరు. ఎందుకు అలా అనిపించింది నీకు? న్యూస్ పేపర్ కళ్ళ ముందుంటే చాలు, పక్కనున్న భార్య కనిపించదు. అసలు ఏముంటుంది ఏంటి అందులో? ప్రపంచం ఉంటుంది న్యూస్ పేపర్ లో. ఆ ప్రపంచంలో కట్టుకున్న భార్య అనే ఒక శాల్తీ కూడా ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలిగా. భార్యే ప్రపంచం, ఇల్లే స్వర్గం అనుకునేవాడికి బావిలో కప్పకు భేదం ఉండదోయ్. పత్రికల్లో ప్రపంచాన్ని చూడాలనుకునేవాడు జ్ఞానిగా ఎదుగుతాడు, అలా కానివాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు. వార్తాపత్రికలు విజ్ఞాన కరదీపకలోయ్. సరేలేండి, నేను లోపలికి వెళ్తున్నా. అవును, మన శివయ్యేడి కనిపించలేదు, లేచేడా? ఎప్పుడో లేచి గుడికెళ్లాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ వాడి పుట్టినరోజు కదండి. అవును కదూ. అదిగో మాటల్లోనే వచ్చాడు. గుడ్ మార్నింగ్ నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. లేరా లే, దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ప్రాప్తిరస్తు. అమ్మా నువ్వు? లేనన్నా లే. హ్యాపీ బర్త్డే బాబు. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తుడివై పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో 1000 ఏళ్లు వర్ధిల్లు నాయనా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నేను కాలేజీ వెళ్ళొస్తాను. అదేంట్రా, భోంచేసి వెళ్ళవా? లేదమ్మా, ఈవేళ నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరినీ కలిసి పార్టీ ఇస్తాం. సర్లే, అలాగే కానీ గాని కాస్త ఆగు, నీకిష్టమైన స్వీట్ చేశాను, తిని వెళ్దువు గాని. అలాగేనమ్మా. శివ, నాన్న ఈ డబ్బులుంచు, నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయబోయ్. ఇంతెందుకు నాన్న, ఈ 200 చాలండి. ఉంచబోయ్, పర్వాలేదు. ఎంత మొహమాటొత్తుడివి, ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతావో. శివ, ఇదిగో స్వీట్స్ తీసుకో. స్వీట్ వాడికేనా, నాకు లేదా? ముందు శివకి, ఆ తర్వాత మీకు. స్వీట్ చాలా రుచిగా బాగుందమ్మా. వస్తానమ్మా. బాయ్ నాన్న. బాయ్ బాయ్. ఏంటి వెళ్తుంటే కొడుకును చూస్తూ అలా మురిసిపోతున్నారు? పార్వతి, మనం చాలా అదృష్టవంతులం సుమా. దేనికండి? క్రమశిక్షణ, సభ్యత, సంస్కారాలు మరచి నాగరికత వెరితళ్ళు వేస్తూ ప్రవర్తిస్తున్న నేటి యువతను చూస్తున్నాం కదా. వాళ్ళతో పోలిస్తే మన శివ, మనం చాలా అదృష్టవంతులం కదా. నిజమేనండి, నిజంగానే మనం చాలా అదృష్టవంతులు. అన్నట్టు స్వీట్ తెస్తానుండండి. అలాగే. ఎవరికోసమై ఎదురు చూస్తున్నావు? నా కోసమేనా? కాదులేండి. మరి? మన శివ కోసమండి. పొద్దుపోయింది, వాడు ఇంకా రాలేదు. వస్తాడులేబోయ్, ఇంకా టైం ఉంది కదా. అయినా పిల్లల మీద అంత అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. వాడెప్పుడు ఇంత వేళ వరకు బయట ఉండలేదు కదండి. పార్వతి, నువ్వేం భయపడనక్కర్లేదు. వాడేమీ చంటి పిల్లడు కాదు కదా. ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటున్నాడేమో. వాడే వస్తాడు. నువ్వు పద లోపలికి. అదిగోండి, మాటల్లోనే వచ్చేస్తున్నాడు. రావోయ్ బాబు రా. నీ ఆలస్యానికి మీ అమ్మ బెంగ పెట్టుకుపోతుందనుకో. అవునా అమ్మా? కాదా మరి. శివ, లోపలికెళ్ళి డ్రెస్ మార్చుకునిరా, కాఫీ తెస్తాను. ఏమండోయ్, మీకు కూడా కాఫీ తేనా? ఒక కప్పు చాలే. 10 కప్పులు తేలండి. ఇదిగో క్షణంలో తెస్తాను. ఇదిగోండి నాన్న, నిన్న మీరిచ్చిన డబ్బు. అది ఖర్చు కాలేదా? లేదు నాన్న, నిన్న నా బర్త్డే పార్టీ ఖర్చంతా నా ఫ్రెండ్స్ భరించారు. సరేలే, నీ దగ్గరే ఉంచు, దేనికైనా పనికొస్తుంది. అక్కర్లేదు నాన్న, మీ దగ్గరే ఉంచండి. ఇదిగోండి కాఫీ. శివ, కాఫీ తీసుకో. అరే, ఆ కళ్ళేంట్రా అలా ఉన్నాయి? అయ్యయ్యో, రెప్పలు వాలిపోతున్నట్టున్నాయి. అబ్బే అబ్బే, అదేం లేదమ్మా, ఏం లేదు. అవును శివ, ఏదో డల్ గా కనిపిస్తున్నావు, నీరసంగా ఉందా? అబ్బే అదేం లేదు నాన్న, బాగానే ఉంది. ఈవేళ కాలేజీలో ఓ కొత్త గేమ్ ప్రారంభించాము. శ్రమ ఎక్కువే, కొంచెం అలసటగా ఉంది.
అంతే అంతే, నేను గదిలోకి వెళ్ళి పడుకుంటాను. అలాగే శివ. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో శివ. ఏమండి, వాడు చెప్పడం లేదు గాని ఏదో బాధపడుతున్నట్టు, ఆయాసపడుతున్నట్టు కనిపించడం లేదు. పార్వతి, వాడి గురించి నువ్వేదో ఊహించుకుంటూ ఆందోళన పడుతున్నావు. వాడికి ఏమీ కాదు. హీ ఈజ్ ఆల్ రైట్. అంతేనంటారా? అంతే. నువ్వు లోపలికి వెళ్ళి నిశ్చింతగా పని చూసుకో. సరే. పార్వతికైతే ధైర్యం చెప్పాను కానీ శివ డల్లగా ఉండటం, శారీరకంగా ఏదో బాధపడుతున్నాడేమో అని అనిపిస్తుంది నాకు కూడా. వస్తున్నా. ఏనన్నా ఇంత ఆలస్యం అయింది ఈవేళ కూడా? ఫ్రెండ్స్ తో మాట్లాడకుండా ఉండిపోయానమ్మా. అంతే కదా, రోజు వేళ పట్టుకుని ఇంటికి వచ్చేవాడివి. ఈవేళ కూడా ఆలస్యం అయితే కంగారు పడిపోయాను సుమా. అబ్బా అమ్మా. ఏంటన్నా, ఏమైంది? అలా ఆయాసపడుతున్నావేంటి? రా, ఇలా సోఫాలో చేరబడు. అబ్బే ఏం లేదమ్మా, ఒంట్లో ఏదో కొంచెం డల్నెస్ అంతే, కొంచెం నీరసం. నీరసంగా ఉందా? ఉండు, పళ్ల రసం తెస్తాను. ఓహ్, గాలిలో తేలిపోతున్నట్టుంది, మేఘాల్లో విహరిస్తున్నట్టుంది. ఓ చిన్న టాబ్లెట్ ఎంత హాయినిస్తుంది, శరీరానికి ఎంత హాయినిస్తుందో. ఏమిటో నేను ఇంటికి వస్తున్నట్టు ఎలా తెలిసింది? పళ్ళ రసంతో ఎదురుస్తున్నావు? మీకు కాదులేండి, అలసటతో ఇంటికొచ్చిన శివకు నిస్సత్తువుగా ఉందంటేను. శివక నిస్సత్తువా? ఏడివాడు? శివ శివ, ఏమైంది నాన్న? నీరసంగా ఉందా? ఈ పళ్ళరసం తీసుకుని రెస్ట్ తీసుకో. అలాగే నాన్నగారు. ఏవండి, మన శివ ఎప్పుడూ నిస్సత్తువా, నీరసం అనే మాట ఇంతవరకు అనలేదు కదండి. బంతిలా తుళ్ళుతూ పాడుతూ ఇంటికొచ్చేవాడు కదండి. మరి నిన్న ఈ రోజు? పార్వతి, మనిషి అన్న తర్వాత నలతగా ఉండదా? ఏదో 1-2 రోజులు నీరసంగా ఉందన్నంత మాత్రాన ఎంత డీలా పడిపోవాలా? ఈ విల్ బి ఆల్ రైట్. అదే సర్దుకుంటుంది. నువ్వు వెళ్ళి నాకు ఒక కప్పు టీ తీసుకురా. సరే, అలాగేనండి. నిజమే, పార్వతి శివ గురించి వరి కావడానికి అర్థం ఉన్నట్టే ఉంది. ఓ 2-3 రోజులు వేచి చూద్దాం. ఆలోచించవలసిన విషయమే ఇది. హౌ నైస్ ఇట్ ఈస్. అబ్బా, ఎంత సుఖం, ఎంత హాయ్. అవును, చదువుకోవాలి కదా. ఏం చదవనబ్బా? ఇంగ్లీష్ ప్రోస్. ఆ బుక్ ఎక్కడుంది? ఇక్కడుంది. అబ్బే, చదవ బుద్ధి కావటం లేదు. శివా, శివా, నానా శివా. ఎవరు? అమ్మా, నువ్వా? అవునరా, అమ్మనే. ఏమైందిరా శివా నీకు? అసలు ఆ వెర్రి చూపులేంటి? చదువుకోవా? పుస్తకం తీసావు, మళ్ళీ పడేసావు. ఆ పాట ఏంట్రా? అసలు ఏమైందిరా నీకు? లేదు, ఏమీ లేదు. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా, నేను చదువుకోవాలి. అలాగేలే, వెళ్తాను, చదువుకో. అదేంటి శివ, పుస్తకం తీసి మళ్ళీ పక్కన పడేశావు? చదువుకోవా? అబ్బా, నాకిప్పుడు చదువుకోవాలని లేదమ్మా. పోన్లేరా, భోజనం చేసి చదువుకుంది గాని భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. ఆకలిగా లేదా? ఏం నాన్నా, ఎందుకు ఆకలిగా లేదు? ఎందుకేమిటి? చెప్పానుగా ఆకలి లేదని. ఏంట్రా బాబు, ఎందుకు అలా చిరాగ్గా ఉన్నావు? అసలు ఏమైందిరా నీకు? అమ్మా, నీకు దండం పెడతానమ్మా, నన్ను విసిగించు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఒరే ఒరే శివ, నేను మీ అమ్మన్రా. నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేనురా బాబు. అసలు నీ బాధ ఏంటో చెప్పరా. పోనీ పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాకే రోగం లేదు, ఏ డాక్టర్ వద్దు. వెళ్ళు, లోపలికి వెళ్ళమన్నానా? సరే సరే, అలాగేలే, అలాగే అలాగే. ఏమండి,
పార్వతి, ఏంటి అలా ఉన్నావు? ఆ కన్నీరేంటి? ఏమేం చెప్పు పార్వతి. ఏమైందని నన్ను అడుగుతారేంటి? శివను మీరు గమనించటం లేదా? వాడిలో ఏదో మార్పు కనిపిస్తోందండి. ఏమిటి? శివలో మార్పా? అవునండి, రోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. కారణం అడిగితే చిరాకు పడుతున్నాడు. అసలు ఏం అడిగినా విసుక్కుంటున్నాడు. ఇంటికి రాగానే గదిలో కూర్చుని ఎటో చూస్తూ ఏదో ఊహించుకుంటూ అప్పటికే ఉత్సాహంగా కనిపిస్తాడు. కాసేపట్లో నిరుత్సాహంలోకి వెళ్లిపోతాడు. చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాడు. పుస్తకం తీస్తాడు, పేజీలు తిరిగేసి మూసేసి ఎటో చూస్తుంటాడు. చిరాకు, కోపం, విసుగు బాగా ఎక్కువైపోయాయండి. అలాగా? అంతేకాదండి, ఎంత నీటుగా ఉండడానికి ప్రయత్నించేవాడు ఇప్పుడు శుచి శుభ్రతలు కూడా లోపించాయి. భోజనం చేయమంటే ఆకలి లేదంటాడు. పోనీ బలవంతం చేస్తే అరుస్తున్నాడు. వాడిలో ఈ మార్పు చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. వాడు ఏదైనా వ్యసనానికి లోనయ్యాడేమో అని భయం వేస్తుందండి. డాక్టర్ గారికి చూపించాలేమో. అలాగే చేద్దాం. వ్యసనానికి లోనయ్యేంత బలహీనుడు కాదు మన శివ. ఏదేమైనా మునక్క ముందే మేల్కోవడం మంచిది కదండి. వ్యసనానికి బానిసైనాక మనం చేయగలిగేదేమీ ఉండదు కదా. మన శివ ఎంత మంచివాడైనా స్నేహితుల ప్రభావం కూడా ఉండొచ్చు కదా. నిజమే పార్వతి, పెద్ద నావకు చిన్న చిల్లు చాలు మునిగిపోవడానికి. అలాగే మనిషి జీవితం మునిగిపోవడానికి ఒక వ్యసనం చాలు. భయపడకు పార్వతి, ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. పార్వతి, ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఇదిగోండి పేపర్. వ్యసనాలకు బానిసలవుతున్న యువత, మాదక ద్రవ్యాల ఉచ్చులో పడుతున్న విద్యార్థి లోకం. మహానుభావ, ఆ పేపర్ అక్కడ పెట్టి ముందు కాఫీ తాగండి. అలాగే. అమ్మా, నే కాలేజీకి వెళ్తున్నా. మంచిది నాన్న. నాన్న, నాకు 100 రూపాయలు కావాలి. మొన్ననే కాదోయ్ 100 తీసుకెళ్లావు. అది ఆ వేళ ఖర్చు అయిపోయింది. మరి ఇప్పుడు దేనికి? గైడ్ కొనాలి. సరే, ఆ గైడ్ పేరేంటో రాసివ్వు, నేనే కొని తీసుకొస్తా. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేనే తెచ్చుకుంటాను. డబ్బు ఇవ్వండి. పోనీ ఇచ్చేయకూడదటండి, వాడే తెచ్చుకుంటానంటున్నాడు కదా. సర్లే, ఇవిగో. ఇంకో 100 ఇవ్వండి. దేనికి? నాకు పాకెట్ మనీ ఎవరా? ఇవ్వడం ఇష్టం లేకుంటే మానేయండి. అదేంట్రా శివ, మీ నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడాలి? నా కాలేజీ టైం అవుతుంది. ఇస్తున్నారా లేదా? ఇవ్వను. థ్యాంక్స్. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నా. ఏవండి, వీటిలో సడన్ గా ఎంత మార్పు వచ్చిందో చూసారా? నేను అదే ఆలోచిస్తున్నాను పార్వతి. లక్షణమైన కురవాడిలో అవలక్షణాలు ప్రారంభమవుతున్నాయి. మనం జాగ్రత్త పడాలి. ఇనుముకు తుప్పు పడితే అది ఇనుమునే తినేస్తుంది. చంద్రశేఖరం గారు, చంద్రశేఖరం గారు. ఎవరండి? నేనండి, లెక్చరర్ రంగారావు. మీరా? నమస్కారం, రండి. పార్వతి, వీరు మన శివ చదివే కాలేజీలో లెక్చరర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంతా క్షేమమే కదా? క్షేమమే. కాని ఏంటి ఇలా వచ్చారు? విశేషం ఏమైనా ఉందా? ఏం లేదు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. కాలేజీకి వెళ్తూ ఇలా వచ్చాను, చూసిపోదామని. థ్యాంక్స్ అండి. అన్నట్లు మా శివ ఎలా చదువుతున్నాడు? శివకేమండి, బ్రిలియంట్ స్టూడెంట్, చాలా తెలివైన కుర్రాడు. మొన్న క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో 96% స్కోర్ చేశాడు. కాకపోతే ఈ మధ్య కాస్త చదువు మీద శ్రద్ధ తగ్గి వెనకబడుతున్నాడు. అది గమనించే మనసు ఉండబట్టలేక మీతో ఓ మాట చెప్పిపోదామని వచ్చాను. మీలాంటి బాధ్యతాయుతమైన స్టాఫ్ ఉన్నారనే కదండి మా వాడిని మీ కాలేజీలో చేర్పించింది. చంద్రశేఖరం గారు, పాఠాలు చెప్పడానికి మేమున్నా, పేరెంట్స్ గా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదండి. కాలేజీ చదువులుంటే ఫీజులు కట్టేసి పుస్తకాలు కొనేస్తే సరిపోదండి. వాళ్ల ప్రోగ్రెస్ తెలుసుకుంటూ ఉండాలి. ఇంటా బయట వాళ్ల ప్రవర్తన గమనిస్తూ ఉండాలి. వాళ్ల ఆరోగ్యం గురించి పట్టించుకోవద్దు. రంగారావు గారు, మా శివ ఏమైనా? అవునండి, వాడి మధ్య కాలేజీకి సరిగ్గా రావటం లేదు. వచ్చిన క్లాసులో డల్లుగా అనాసక్తంగా ఉంటున్నాడు. అసలు చదువు మీద ధ్యాసే లేదండి. ఈ విషయం మీకు తెలుసా చంద్రశేఖరం గారు? తెలీదండి. ఈ మధ్య శివ ప్రవర్తనలోనూ
ఆరోగ్యంలోనూ మార్పును ఏమైనా గమనించారా? అవునండి, ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చూస్తున్నామండి. ఆరోగ్యం విషయంలో ఈ మధ్య కాస్త నలతగా నీరసంగా ఉంటున్నాడు. డాక్టర్ కూడా చూపించాలనుకుంటున్నామండి. మీరలా అనుకుంటూ ఉండండి, ఈలోగా పరీక్షలు అయిపోతాయి. పరీక్షలు రాయలేక ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఫెయిల్ అయిపోతాడు. మాస్టారు, అవునండి, మీకు నాకు ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని ఒక తెలివైన విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెస్పాన్సిబుల్ లెక్చరర్గా చెప్తున్నారు. మీరు మరోలా అనుకోకండి. ఏదైనా చెడు వ్యసనానికి లోనవుతున్నాడేమో అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నేను వెళ్ళొస్తా. కాస్త కాఫీ తీసుకుని వెళ్ళండి. పార్వతి, పర్వాలేదండి, కాలేజీ టైం అయింది. చంద్రశేఖరం గారు, వెళ్లే ముందు చిన్న మాట చెప్పండి సార్. పొట్లకాయకి పిందెగా ఉన్నప్పుడే దాని చివర చిన్న రాయిని దారంతో ఎందుకు కడతాం? వంకర టింకరులుగా కాక సరళంగా పెరగాలనే కదండి. అలాగే పిల్లల పెంపకం విషయంలో పెద్దలు అదే జాగ్రత్త తీసుకోవాలండి. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. ఏంటి, మీరింకా బయటకు వెళ్ళలేదా? నా పర్సు కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఇక్కడే ఎక్కడో పడేసి మర్చిపోయి ఉంటారు. అబ్బే లేదు, డబ్బు రాత్రి లెక్క పెట్టుకుని షర్టు జేబులో పెట్టాను పర్సు. బాగా గుర్తు. మరి ఎలా పోయి ఉంటుందండి? ఇదిగోండి, ఇక్కడ పడేసుకుని పోయింది పోయింది అంటారు. ఇదిగోండి మీ పర్సు. జేబులో పెట్టిన పర్సు ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? ఏమిటి, పర్సులో 200 తక్కువగా ఉన్నాయి. నువ్వు కానీ తీసేవా? లేదే, నేను తీయలేదండి. నువ్వు తీయలేదు? ఒకవేళ శివ తీశాడేమో? చచ్చా, వాడికి అలాంటి దొంగ బుద్ధులు లేవు కదండి. అది కాదు పార్వతి, నిన్న డబ్బు అడిగితే ఇవ్వలేదు కదా, అందువల్ల వాడేమైనా తీశాడేమో అని. వాడలా తీసి ఉంటాడంటారా? సరే, ఎందుకన్నా మంచిది, వాడినోసారి పిలువు, అడుగుతాం. అలాగే కాని మీరు మాత్రం నెమ్మదిగా అడగండి. సరే, పిలువాణ్ణి. శివా, నానా, శివా. ఏమండి, శివ గదిలో లేడండి. ఏమిటి, గదిలో లేడా? లేడండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు అబ్బా? ఏమోనండి, ఎప్పుడూ చెప్పకుండా బయటికి వెళ్లేవాడే కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పమా? ఏంటోనండి, వాడు చాలా మారిపోతున్నాడు. ఏమో 403 అప్పారావు, నిన్నేనయ్యా. ఏదో వాచ్ చేస్తున్నావు? నమస్కారం ఎస్ఐ గారు. డ్యూటీ అయిపోయిందిగా, ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఇంటికే బయలుదేరాను సార్. దారిలో ఆ కార్నర్ లో 5-6 మంది గుమ్ముకూడి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు సార్. వాళ్ళలో ఒకడు నైడు వయసు వాడు, మిగతా వారంతా కాలేజీ స్టూడెంట్లా ఉన్నారండి. కాలేజీ స్టూడెంట్లా? అయితే వాళ్ళ మధ్య ఏదో లావాదేవీలు రహస్యంగా జరుగుతున్నట్లు నాకు కనిపిస్తుందండి. మొదట నేను పట్టించుకోలేదు కానండి, కానీ కొంచెం దూరం వచ్చేశాక వాళ్ళ చూపులు మాటలు చూస్తుంటే కొంచెం అనుమానం వచ్చింది సార్. గుడ్. అనుమానించడం మన డిపార్ట్మెంట్ ప్రథమ లక్షణం కదా. అయితే ఏమైంది? నేనొక్కడినే వెళ్లి వాళ్ళని ట్యాకిల్ చేయాలా, లేక మన స్టేషన్ కి ఫోన్ చేసి 4-5 పిలిచి ట్యాకిల్ చేద్దామని ఆలోచిస్తున్నాను సార్. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అప్పారావు? వెంటనే రంగంలోకి దిగిపోవాలయ్యా. ఈ కాలేజ్ ఏరియాలో డ్రగ్స్ రాకెట్ వాళ్ళు తిరుగుతున్నారని నీకు తెలుసుగా. తెలిసిన తర్వాత ఇంకా ఆలోచిస్తావేమిటి? బండెక్కు, వాళ్ళని క్యాచ్ చేయాలి. సార్ సార్ ఆపండి సార్, ఆపండి సార్. ఇక్కడే చూశాను సార్ వాళ్ళను. ఎక్కడయ్యా? ఇక్కడ ఎవరు లేరు కదా. ఇందాక ఇక్కడే ఉన్నారు సార్. మనం రావడం చూసి పారిపోయి ఉంటారు. వేధవలు వాళ్ళు కాదు, మనం.
అనుమానం రాగానే వెంటనే యాక్షన్లోకి దిగిపోవాలయ్యా, లేకపోతే చేతికి అందిన అవకాశాలు జారిపోతాయి. అర్థమైందా? ఐఎమ్ సారీ సార్. సార్ అడుగును సార్, వాడే సార్ పారిపోతున్నారు సార్. అడుగు సార్. సార్ పట్టుకోండి. ఆగు, హోల్డ్ ఆన్, రుక్ జాओ, ఆగు. అమ్మా అమ్మా ఏంట్రా? అమ్మా ముందు ఆ వీధి గుమ్మ తలిపేసి అమ్మా. ఏమైందిరా? ఏమైంది? ఆ కంగారేంటి, ఆ భయం ఏంట్రా బాబు? అలా ఆయాసపడుతున్నావేంటి? ముందు ఆ వీధి గుమ్మ తలిపేయమని చెప్తుంటే నీకు కదా. సరే సరే వేస్తున్నాలే. ఏమైందిరా? పోలీసులు వస్తే. పోలీసులా? వాళ్ళెందుకు వస్తారా? పోలీసులే వస్తే నేను ఇక్కడికి రాలేదని చెప్పండి, నేను వెళ్ళి గదిలో పడుకుంటాను. ఏమిట్రా, ఏం జరిగిందిరా? పోలీసులు అంటావేమిట్రా? అసలు ఏం జరిగిందో చెప్పరా? ఏం లేదని చెప్పానా? అబ్బా అబ్బా తల పగిలిపోతుంది. ఏవండి, వాడు ఏదో చెప్పలేని బాధతో అల్లాడిపోతున్నాడండి. డాక్టర్ కు ఫోన్ చెయ్యండి. అదిగో అదిగో స్పృహ తప్పినట్టున్నాడు. శివ, శివ బాబు, శివ, శివ బాబు, శివ, ముందు మీరు డాక్టర్ కు ఫోన్ చేయండి. అలాగే. హలో హలో, డాక్టర్ రావుజీ గారేనండి? ఎస్, నమస్కారం అండి, నేను చంద్రశేఖర్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి. మా అబ్బాయి సడన్ గా స్పృహ తప్పిపోయాడండి. అర్జెంటుగా ఒకసారి వస్తారా? వస్తున్నాను. ఏమైంది డాక్టర్ గారు మా బాబుకు? చూస్తున్నారు కదా, కాస్త ఆగ పార్వతి. డాక్టర్ గారు, ప్రమాదం లేదు కదా? పర్వాలేదు శేఖరం గారు, ఐఎమ్ సారీ టు సే, మీ వాడు తన సమాధికి తానే గోతులు త్రవ్వుకునే ప్రయత్నంలో ఉన్నాడండి. అంటే అతని పక్క పైన దొరికిన ఈ చిన్న చిన్న పొట్టాలు ఏమిటో తెలుసునా? బ్రౌన్ షుగర్, మాదక ద్రవ్యాల్లో ఒకటి. డాక్టర్ గారు, ఎస్, నిజమండి, 70% నిజం. ఈసరికి అతని ప్రవర్తనలో మార్పును గ్రహించే ఉండాలి మీరు. మార్పు అంటే ఈ మధ్య మా వాడు కాలేజీకి సరిగ్గా వెళ్లడం లేదని, చదువు మీద శ్రద్ధ చూపడం లేదని, బ్రిలియంట్ గా ఉండేవాడు వెనకబడిపోతున్నాడని వాళ్ళ లెక్చరర్ చెప్పారండి. స్వతహాగా వాడు బుద్ధిమంతుడండి, చురుకైన వాడు, తెలివైన వాడు కూడాను. కాకపోతే ఈ మధ్యనే వాడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందంటారు. అవును సార్. దానికి కారణం ఇదిగో, డ్రగ్స్, నార్కోటిక్స్. ఎస్, మీ వాడు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అంటే ఏంటండి డాక్టర్ గారు? మాదక ద్రవ్యాలు అంటే మనిషి ప్రాణాలను క్రమక్రమంగా నిలువున తీసే భయంకరమైన మత్తు పదార్థాలమ్మా. మీరు ఈ మధ్యతలో గమనిస్తున్న మార్పుకు కారణం ఇదిగో ఇవేనండి. అవును, ఈ మధ్య ఇంట్లో అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు డాక్టర్ గారు. ఎందుకు ఆలస్యం అవుతుందని అడిగితే చిరాకు పడతాడు. అప్పుడప్పుడు తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏదో పిచ్చి చూపుల్లా చూస్తూ ఉంటాడు డాక్టర్ గారు. అంతేకాదు డాక్టర్ గారు, శుచి శుభ్రం అంటే వాడికి ప్రాణం. అలాంటిది ఈ మధ్య స్నానం మీద శ్రద్ధ చూపడం లేదండి, శుభ్రమైన డ్రెస్ వేసుకోవడం లేదు. వాడు ఒంటిపై వాడికి శ్రద్ధ తక్కువైపోయింది. చదువు మీద కూడా ఏకాగ్రత చేయలేకపోతున్నాడండి. ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళు అంతేనండి. ఆకలి ఉండదు, తిండి మీద ధ్యాస ఉండదు, ఒంటి మీద శ్రద్ధ ఉండదు. విసుగు, కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. మానసిక స్థిరత్వం కూడా ఉండదు. కాసేపు తమకు తామే ధైర్యవంతం అనుకుంటారు, మరుక్షణమే పిరికి వల్ల ఫీల్ అవుతూ ఉంటారు. నిరాశ, నిస్పృహలతో దిగులుగా ఉంటారు. కనురెప్పల బరువెక్కి మూతలు పడుతుంటాయి, కంటిపాపలు కుచించుకుపోతాయి, మెదడులో చురుకుతనం తగ్గిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఎల్ఎస్డి, బ్రౌన్ షుగర్, హెరాయిన్, మార్జువానా, కొకైన్ ఇలాంటి మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలుగుతాయి. మా శివ ప్రాణాలకేం భయం లేదు కదా డాక్టర్ గారు? ఆలస్యం జరిగితే ప్రమాదం జరిగేదమ్మా. డాక్టర్ గారు, మా శివని ఎలాగైనా ఈ విషవలయం నుండి కాపాడండి సార్. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇట్స్ మై డ్యూటీ. కాకపోతే తల్లిదండ్రులుగా మీరు, పేషెంట్ గా మీ అబ్బాయి పూర్తి సహకారాన్ని అందించాలి. అప్పుడే అతన్ని ప్రమాదం నుండి కాపాడగలను. ఆ హామీ నేను ఇస్తున్నాను.
అసలు మా వాడు ఈ ఊబిలోకి ఎలా దిగాడో అర్థం కావటం లేదండి. ఆ విషయం అతని ద్వారానే వింటే బాగుంటుందండి. ఆ ఏర్పాటు నేను చేస్తాను. చూడమ్మా, చెప్పండి డాక్టర్ గారు. అతను నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. ఈ వేళంతా నిద్రపోతాడు. మీరేం కంగారు పడకండి. నిద్ర నుండి డిస్టర్బ్ చేయకండి. ఒక పని చేయండి శేఖరం గారు. సార్, రేపు ఉదయం 10 గంటలకల్లా అబ్బాయిని మా హాస్పిటల్కి తీసుకురండి. పరీక్షలన్నీ చేసి ట్రీట్మెంట్ ఆరంభిద్దాం. మరి నేను వెళ్ళి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, డోంట్ వరీ. వెళ్ళొస్తానమ్మా. సరే డాక్టర్ గారు. ధైర్యంగా ఉండండి. మీ అబ్బాయికి ఏం పర్వాలేదు. నేనున్నాను కదా. వస్తానమ్మా. ఏవండి, లేక లేక కలిగిన సంతానం వాడెంతో బుద్ధిమంతుడవుతాడని మురిసిపోయాం కదండి. మన మమతలు మమకారాలు అన్ని వాడి చుట్టూ అల్లుకుని బతుకుతున్నాం కదండి. వాడు ఏమైపోతాడో అని భయం వేస్తోందండి. పార్వతి, డాక్టర్ గారు చెప్పారు కదా వాడికి ఏం ప్రమాదం జరగదని. మరేం పర్వాలేదు, నువ్వు బెంగపడకు. నమస్కారం డాక్టర్ గారు. ఓ చంద్రశేఖరం గారు, రండి రండి. అలా కూర్చోండి. బాబు, ఇలా రామ్మా, ఇలా కూర్చో. నీ పేరేంటన్నా బాబు? శివ. శివ, నైస్ నేమ్. అవును, నిన్ను చూడ్డానికి నిన్న మీ ఇంటికి వచ్చాను, గుర్తుందా? గుర్తులేదండి. సర్లే. నిన్న సాయంత్రం నువ్వు రొప్పుతూ రోజుతూ ఆయాసపడుతూ ఇంటికి వచ్చావట. ఎందుచేత? అది పోలీసులు కనపడకూడదని. పోలీసులంటే భయం ఎందుకు? దొంగతనం చేశావా? లేదు సార్. మరి భయం ఎందుకయ్యా? ఏదో తప్పు చేసుకుంటావు, నా దగ్గర దాస్తున్నావు. అవునా? నిజం చెప్పవయ్యా. నేను నీ డీరెస్ట్ ఫ్రెండ్ అనుకుని చెప్పు. ఒక డ్రగ్ పుషర్ దగ్గర మాదక ద్రవ్యాలు కొంటుంటే పోలీసులు చూశారు. అందుకు భయపడడం దేనికయ్యా? వాళ్లకు దొరికితే ఆ డ్రగ్ పుషర్ ఆచూకీ చెప్పమని పోలీసులు హింసిస్తారు సార్. అయితే పోనీ వాళ్ళ వివరాలు చెప్తే సరిపోతుంది కదా. వాళ్ళు దొరకరండి, తప్పించుకోగలరు. ఒకవేళ దొరికితే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు సార్. మరి ఇన్ని తెలుసుకున్నవాడివి వాళ్ళను బాగు చేసి మీరెందుకయ్యా పతనమైపోతారు? సరే, నిన్న నువ్వు కొంటున్న సరుకు బ్రౌన్ షుగర్, హెరాయిన్, LSD కదూ? డాక్టర్, ఇవన్నీ ముసలి డాక్టర్కి ఎలా తెలిసాయనుకుంటున్నావా? ఇదిగో, నీ జేబులోను పుస్తకాల్లోనూ నీ దిండు క్రింద ఈ ప్యాకెట్ దొరికాయి నాకు. అవును శివ, ఈ బ్రౌన్ షుగర్ ని సిగరెట్లలో నింపి పొగ పీలుస్తారంటగా. అప్పుడు కలిగే అనుభూతి చెప్పవా నాకు? ప్లీజ్ చెప్పు. తెలీదా? ఏమీ తెలియకుండానే ఈ వ్యసనంలో ప్రవేశించావన్నమాట. డాక్టర్, అదేనయ్యా ఈ డ్రగ్స్ లో ఉన్న గొప్పతనం. అది సరే గాని శివ, వీటి గురించి ఇంకొంచెం వివరాలు కావాలయ్యా, చెప్తావా? మీకు తెలీదా? తెలియదా అంటే తెలుసుకునే ప్రయత్నం నేను చేయలేదయ్యా. నీకున్న గుండె ధైర్యం, తెగింపు నాకు లేవు. ఇంకా 4 కాలాల పాటు బ్రతికి బట్ట కట్టాలని ఉంది. అది సరే, నువ్వు వాళ్ళ దగ్గర కొంటున్నది ఒక్క బ్రౌన్ షుగరేనా, ఇంకేమైనా? అదొక్కటేనండి. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. LSD, హెరాయిన్ కూడా లేదండి. మరి నిన్న నీ బెడ్ మీద ఇవన్నీ దొరికాయని చెప్పాను, గుర్తుందా? అది సరే, ఇవి సేవిస్తే కలిగే అనుభూతి ఏమిటో, ఎలా ఉంటుందో చెప్పనే లేదు. చెప్పాయా? చెప్పు, పర్వాలేదు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. డాక్టర్, ఫస్ట్ టైం వాడినప్పుడు తమాషాగా ఉంటుందండి. రెండోసారి వాడినప్పుడు తల దిమ్మెక్కినట్టు ఉంటుందండి. ఆ తర్వాత ఈ నేలను వదిలేసి గాలిలో అలా అలా విహరిస్తున్నట్టుంటుంది. అంతేకాదు, ఆ తర్వాత నువ్వు దీనికి బానిసవైపోయి ఇవి నీకు మతి భ్రమణాన్నో నికృష్టమైన చావునో తెచ్చి పడతాయి. తెలుసా నీకు? సార్. అవును శివ, డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ పుషర్స్ అంటారు కదా, వీళ్ళు నీకెట్లా పరిచయం అయ్యారయ్యా? అసలు నువ్వు ప్రాణాంతకమైన వ్యవస్థలు ఎలా అడుగుపెట్టావు శివ? డాక్టర్, నిజం చెప్పు. చూడు, దైవం దగ్గర నిజాన్ని, డాక్టర్ దగ్గర వ్యాధిని దాచలేవు. అవి దాగాలన్నా దాగవు. నేను నీ క్షేమం కోరేవాడిని. నువ్వు ఈ విషవలయం నుండి బయటపడే దారి ఏమైనా ఉందేమో ప్రయత్నిద్దాం. చెప్పు. సరే డాక్టర్, చెప్తాను.
చెప్తాను డాక్టర్. చెప్పు. నా పుట్టినరోజు మన్నాడు అనుకుంటాను. కాలేజీ క్యాంటీన్లో కూర్చుని కాఫీ త్రాగుతూ కూర్చున్నాను. ఒక ఆయన వచ్చాడు. అప్పుడు హలో ఫ్రెండ్, ఐఎమ్ మిస్టర్ పతి, చలపతి. హలో, ఐఎమ్ శివ, సెకండ్ ఇయర్ బిఎస్సి. గుడ్, వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ మిస్టర్ పతి. మిమ్మల్ని, మీ పర్సనాలిటీని చూడగానే ఎందుకో మీతో కాసేపు మాట్లాడాలనిపించింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. థ్యాంక్ యూ. వావ్, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. సినిమా ఫీల్డ్ కి ట్రై చేయరాదు? రియల్లీ పనికొస్తానంటారా? మీరు ప్రయత్నిస్తే తప్పకుండా అవకాశం వస్తుంది. అంత అందంగా ఉన్నారు మీరు. నో 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 నో, ఇది పొగట్ కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ మిస్టర్ పతి. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి. డూ యూ లైక్ టు హ్యావ్ ఎ టీ? వద్దండి, బయట తీసుకునే వచ్చాను. సర్లేండి. చలపతి గారు, మీరేం చేస్తుంటారండి? ఓ చిన్న సైజు వ్యాపారం. ఆ పని మీదే అక్కడ తిరుగుతూ మీలాంటి స్టూడెంట్స్ తోనూ యువకులతోనూ పరిచయాలు పెంచుకుంటూ నా బిజినెస్ వృద్ధి చేసుకుంటున్నాను. ఈ సిగరెట్? సారీ సార్, అలవాట్లేదండి. చూడు శివ, అలవాట్లు అనేవి చాలా మందికి అలవడు. కొన్ని అలవాట్లు వాళ్ళంతట వాళ్లే చేసుకునేవి, మరికొన్ని అలవాట్లు నాలాంటి వాళ్ళు చేస్తే అలవాటు అవుతుంది. పర్వాలేదు, మన పరిచయానికి గుర్తుగా ఈ ఒక్క సిగరెట్ కాల్చు. అబ్బే వద్దండి. మరే పర్వాలేదు, కాల్చవయ్యా. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. నోటి దగ్గర పెట్టుకొని ఆగిపోతావేటయ్యా బాబు. మరి ఇంట్లో తెలిస్తే బాగుండదేమోనండి. ఈ ఇంట్లో ఎలా తెలుస్తుందయ్యా? నువ్వా చెప్పవు, నాకా పరిచయం లేదు. ఒకవేళ పరిచయం ఉన్నా కూడా నేను చెప్పనుగా. ప్లీజ్, ఇదిగో లైటర్, ముట్టించు. పేల్చవయ్యా. ఇంకో 2-3 దమ్ములు పీల్చు. చాలా గమ్మత్తుగా ఉంది. ఒళ్ళంతా గాలిలో లేచిపోతున్నట్టుగా ఉంది. ఎంత హాయిగా ఉందో కదూ. ఇది మామూలు సిగరెట్ కాదు శివ, ఇంపోర్టెడ్ సిగరెట్. నీలాంటి యువత కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. మీరు ఎక్కడుంటారు చలపతి గారు? నేను ఈవేళ ఎక్కడుంటే రేపు ఎక్కడుంటారో నాకే తెలీదు. అయినా నీకోసం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇక్కడే ఉంటాను. సరే, నాకు తెలుసు రేపు నీకు సిగరెట్ అవసరం ఉంటుంది. వస్తాను, మళ్ళీ వస్తాను. బాయ్. ఓకే. చలపతి గారు, దీని ఖరీదెంత? నో, ఈ సిగరెట్ ఖరీదు లేదు. మన పరిచయానికి గుర్తుగా ఇచ్చిన చిరు కానుక. రేపు ఎలాగో కలుసుకుంటాంగా, రేపటి నుంచి ఖరీదు గురించి మాట్లాడుకుందాం. బాయ్. హౌ నైస్. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శరీరంలో కొంచెం నీరసం, నిస్సత్తువ ఆరంభమయ్యాయి. అమ్మా నాన్నలకు అనుమానం రాకుండా తప్పించుకుని మొత్తుగా అనిపిస్తే నిద్రపోయాను. మర్నాడు సాయంత్రం నా మనసు ఆ సిగరెట్ మీదకు పోయింది. ఆ రోజంతా చాలా అనీజీగా గడిపాను. సాయంత్రం కాలేజీ క్యాంటీన్లో చలపతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, మళ్లీ వస్తాడేమో అని. హలో శివ. హలో చలపతి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. శివ, నా కోసమా లేక నా సిగరెట్ కోసమా? రెండింటి కోసం అనుకోండి. నాకు తెలుసు, నా కోసం ఒక కస్టమర్ ఎదురు చూస్తూ ఉంటాడని. అవును, సిగరెట్ కావాలా? ఇవ్వండి, చాలా బాగుంది. మంచి మెంటల్ రిలీఫ్. మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, కానీ వద్దులే, బాగుండదు. పర్వాలేదు సార్, ఇవ్వండి. ఒకటివ్వండి ప్లీజ్. సరే, నిన్న మన పరిచయానికి గుర్తుగా ఒకటిచ్చాను. ఈవేళ మన స్నేహం బలపడాలని 2వ సిగరెట్ ఇస్తున్నాను. తీసుకో, ఇదిగో లైటర్, ముట్టించు. థ్యాంక్ యూ సార్. శివ, ఈ స్పెషల్ సిగరెట్ కాలిస్తే వచ్చే ప్రత్యేక అనుభూతి నీ స్నేహితులందరికీ చెప్పవయ్యా. ఓ, తప్పకుండా చెప్తాను. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అవును, మరి రేపు కూడా కలుసుకుందామా? తప్పకుండా. ఇదే చోట, ఇదే సమయానికి వస్తారు కదూ?
తప్పకుండా. బాయ్. అప్పుడేనా? కాసేపు ఆకూడదు? శివ, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, యూనో. చెప్పాను కదా, నా కోసం నీలాంటి యువమిత్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ కొత్త స్నేహ బృందాలను ఏర్పరచుకుని వ్యాపారాన్ని పెంచుకోవాలిగా. బాయ్. ఆ విధంగా 2 రోజులు ఆ సిగరెట్లు ఇచ్చి ఆ ఉచ్చులోకి లాగాడు డాక్టర్ గారు. ఆ మర్నాడు సాయంత్రం నా మనసు సిగరెట్ మీదకి పోయింది. ఆ వేళ నా దగ్గర డబ్బు తీసుకుని సరికిచ్చాడు. ఈ డ్రగ్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎలా దొరుకుతాయో చెప్పి మాయమైపోయాడండి. అంతే. అవి నా శరీరానికి అలవాటుగాను అవసరంగానూ మారిపోయాయి. వాటిని కొనడం కోసం దీనికని దానికని అబద్దాలు చెప్పి డబ్బులు తీసుకునేవాడిని. చివరికి నాన్నగారి పర్సు నుండి డబ్బు దొంగిలించాడు డాక్టర్. ఓ మై గాడ్. నిన్న సాయంత్రం పోలీసులు కంటపడి పారిపోయి రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయానండి. అవును శివ, నువ్వు చదువుకుంటున్నావు కదా, నీ ఫ్యూచర్ ప్లాన్లు ఏమిటయ్యా? ఏం కావాలనుకుంటున్నావు? ఇంజనీర్ కావాలనుకుంటున్నానండి. నువ్వు ఇంజనీరు కాలేవు గాని ఎందుకైనా మంచిది కాలేజీకి గుడ్ బై కొట్టే. సార్? అవునయ్యా, ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళకి మెదడు పూర్తిగా పాడైపోతుంది. డాక్టర్, సో నువ్వు ఇంజనీరు కాదు కదా, కనీసం ఇల్లు అలగడానికి కూడా పనికి రాకుండా పోతావయ్యా. నీ బుర్ర పనిచేయడం మానేస్తుంది. డాక్టర్ గారు, అది సరే, మరలో మనమాట, మనకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరు సార్. ఒకవేళ ఉంటే ఆ అమ్మాయి కూడా గుడ్ బై కొట్టే. ఎందుకంటే స్మోకింగ్ ఆఫ్ బ్రౌన్ షుగర్ లీడ్స్ టు ఇంపార్టెన్సీ. అంటే మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుంటే దాంపత్యానికి పనికిరావు, మగతనం పూర్తిగా కోల్పోతావయ్యా. డాక్టర్ గారు? ఎస్, అవును. ఈ బ్రౌన్ షుగర్ ఒకటే వాడుతున్నావా, ఇంకా వేరే కూడా వాడుతున్నావా? చెప్పనే లేదు నాకు. అబ్బే ఇదొక్కటే సార్. అబద్ధం. ఇదిగో ఎల్ఎస్డి, హెరాయిన్, మార్జువానా, కొకైన్ ఇవన్నీ వాడుతున్నావు, అవునా? ఇవన్నీ నీ బెడ్ మీద, తలగడి క్రింద, బుక్స్ లోని పొట్టాలుగా దొరికాయని చెప్పాను కదయ్యా. ఏం మాట్లాడరు. ఇట్స్ ఆల్ రైట్. టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్. శేఖరం గారు. డాక్టర్. ఎంతసేపు మీ వాడు చెప్పింది మీరు విన్నారు కదా? వింటున్నాను సార్. మీ వాడు డ్రగ్స్, అదే మాదక ద్రవ్యాల గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించాడు. మార్జువానా, హెండ్రిన్, హషిస్, కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర దొరుకుతాయో ఇవన్నీ చెప్పగలడు. ఏం శివ, అంతే కదూ? చూడు శివ, నీకొక్క విషయం తెలుసా? హెరాయిన్ అడల్టరేట్ అయిన బ్రౌన్ షుగర్ ఒక్క వారం రోజులు వాడితే అది నిన్ను తన బానిసగా మార్చి, నిన్ను, నీ మెదడును, నీ నరాల్ని తన సంకెళ్లతో బంధించి నేరుగా నిన్ను పిచ్చాసుపత్రికో లేదా నెమ్మదిగా ఏ శ్మశానానికో తీసుకెళ్లి నువ్వు తవ్వుకున్న గోతిలో నిన్ను పడదోసి సమాధి చేస్తాయి, తెలుసా? సరే శివ, ఒక విషయం నీకు తెలుసా? ఏంటి డాక్టర్ గారు? ఈ బ్రౌన్ షుగర్ లో కలిసే ముడి పదార్థాలు అవి మానవ శరీరం మీద చూపే ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో తెలుసా? తెలియదు సార్. తెలియదా? చూడు శివ, బ్రౌన్ షుగర్ లో వివిధ శాతాల్లో హెరాయిన్, శరీరాన్ని పాడు చేసి ఎలుకల మందు, జ్వరాన్ని తెప్పించే ఫినాయిల్, నిద్రమత్తు తెచ్చే మ్యాండ్రిన్, గాలిలో తేలిపోతున్నట్టు అనుభూతినిచ్చే స్టికనైడ్ ఇవన్నీ కలిసి ఉంటాయ్యా. చంద్రశేఖరం గారు. సార్. ఇవన్నీ మనిషి తనను తాను మరిచిపోయే స్థితికి తీసుకువెళ్లి అదే స్వర్గం అనిపించేలా చేస్తాయండి. అక్కడ నుండి మనిషి తనకు తెలియకుండానే మృత్యుముఖంలో అడుగు పెడతాడు. వెల్ మై డియర్ శివ, ఈ విషవలయం నుండి బయటపడాలి అనిపిస్తే చెప్పు, ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. కాదు, నాకు ఈ స్థితే బాగుంది, నా జీవితం ఇలాగే పరిసమాప్తం కానివ్వండి, నా సమాధి నేనే కట్టుకుంటానంటావా? నీ ఇష్టం, నిర్ణయం నీది. కానీ ఒకటి మాత్రం నిజం, గుర్తుంచుకో, ట్రీట్మెంట్ కాలం ఒక వారం రోజులు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. అందుకు సిద్ధపడాలి. వాడిని అడిగేదేముందండి, మీరు ట్రీట్మెంట్ ప్రారంభించండి సార్. డాక్టర్ గారు, మా శివను ప్రాణాపాయం నుంచి కాపాడండి. అలాగే
అలాగేనమ్మా. చూడండి, ట్రీట్మెంట్కి ముఖ్యమైనది పేషెంట్కు వైద్యం మీద నమ్మకం, బాగుపడాలనే సంకల్పం ఉండాలమ్మా. దృఢమైన సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. ఆ నమ్మకాన్ని నా మీద ఉంచి మనోనిశ్చయంతో ట్రీట్మెంట్ తీసుకుంటే మీ శివ పూర్వపు శివ కాగలడు. ఏం శివ, సిద్ధమేనా? ఎస్ డాక్టర్, నేను సిద్ధంగానే ఉన్నాను సార్. గుడ్ గుడ్ మై ఫ్రెండ్. చూడండి శేఖర్ గారు, మీ వాణ్ణి ఈవేళ ఇన్పేషెంట్ గా తీసుకుంటున్నాను. ఓకే? అలాగే సార్. సిస్టర్, వస్తున్నా సార్. మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ శివ. హాయ్ శివ గారు. చూడమ్మా, ఇతగాన్ని మన స్పెషల్ రూమ్ నెంబర్ 3లో అడ్మిట్ చేయి. అలాగేనండి, పదండి శివ గారు. చూడు సిస్టర్, సార్, ఈ డ్రగ్స్ ప్యాకెట్ అతనికి ఇవ్వు. ఇంకా అవసరమైతే తెప్పించిద్దాం. ఈ ప్యాకెట్లు వాడిన తర్వాత ఇతని ప్రవర్తన కాస్త విపరీతంగా ఉంటుంది. జాగ్రత్తగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు నాకు పరిస్థితిని చెప్తూ ఉంటుంది. ఓకే? వెళ్ళి సిస్టర్. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, మా శివకు భోజనం అవి. చూడమ్మా, ఈ మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయిన వాళ్లకు ఆకలి అంటూ ఉండదు. ఒకవేళ అంతగా ఆకలి అంటే నేను భోజనం ఏర్పాట్లు చేస్తానమ్మా. మీరు నిశ్చింతగా ఉండండి. అబ్బాయికి 2 జతలు డ్రెస్ తెచ్చివ్వండి. మీరు వెళ్ళరండి. గుడ్ మార్నింగ్ శివ గారు. శివ గారు, గుడ్ మార్నింగ్. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆలోచన పాడా, బుర్ర పనిచేయడం లేదు. ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇవ్వండి మంచినీళ్లు. అవేనా? అలాంటివే. బ్రష్ చేసుకున్నారా? లేదు. టీ తీసుకురానా? అక్కర్లేదు. పోనీ టిఫిన్ తింటారా? అక్కర్లేదని చెప్పానా? అక్కర్లేదా? ఆకలిగా లేదా? అక్కర్లేదు, ఆకలిగా లేదు. సరా? మరేం కావాలి? బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, మార్చువానా, కొకైన్, ఏదో ఒకటి కావాలి. ఇస్తారా? అలాగే, డాక్టర్ గారితో చెప్తాను. వారేదిస్తే అది తప్పకుండా తెచ్చిస్తాను. వెళ్ళండి, అర్జెంటుగా వెళ్ళండి. నా దగ్గర ఉన్న డ్రగ్స్ అన్నీ అయిపోయి ఒకే ఒక్క డోసు నాకు కావాలని చెప్పండి ప్లీజ్. నా శరీరం, నరాలు అన్నీ కావాలంటున్నాయి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. అబ్బా, అమ్మా, అబ్బా. ఏదో బాధపడుతున్నట్టున్నారు. అవును, భరించలేనంత బాధగా ఉంది. నరాలన్నీ పిండేస్తున్నాయి. తల తిమ్మెక్కిపోతున్నట్టుగా ఉంది. ఒక్క డోసైనా ఇమ్మని చెప్పండి ప్లీజ్. ఒక్క డోసు వేసుకుంటే ఎంత హాయో, ఎంత రిలీఫో. వెళ్ళండి, వెళ్ళండి. అబ్బా, అమ్మా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. శివ ఎలా ఉన్నాడు? చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు సార్. బ్రష్ చేసుకోలేదు, టీ టిఫిన్ వద్దన్నాడు. నన్ను చూస్తూనే చిరాకు, కోపం, విసుగు చెందుతున్నాడు. గుడ్. అంటే డ్రగ్స్ శరీరంలో పడటం ఆగిపోవడంతో కలిగే లక్షణాలు ప్రారంభమయ్యాయన్నమాట. అదే సార్, బ్రౌన్ షుగరో ఏదో ఒక మాదక ద్రవ్యం ఒక్క డోసైనా కావాలని అలరి చేస్తున్నాడు. అలాగా? సరే పద, ఒకసారి అతను చూద్దాం. అలాగే డాక్టర్. శివ, శివ, నిద్రపోతున్నావా? నిద్రపాడా, రెప్పలు మూతపడితేగా. మనసు కుదురుండట్లేదు డాక్టర్. అబ్బా, ఏం బాధగా ఉందా? అవును, నరాలన్నీ చుట్టుకుపోతున్నాయి. తలలో ఏదో తెలియని బాధ. శరీరం అంతా భరించలేనంత బాధగా ఉంది డాక్టర్. డాక్టర్ ప్లీజ్, ఒక్క డోస్ అయినా, ఏ డ్రగ్ అయినా ఇప్పించండి డాక్టర్. ఈ బాధలకు రిలీఫ్ కలుగుతుంది. నో, అది తప్పించి ఇంకేదైనా అడుగు ఇస్తా. ఎంత విషయం ఇవ్వండి డాక్టర్. నేను కొత్తగా ఇవ్వడం ఎందుకయ్యా? ఇన్నాళ్ళు నువ్వు తీసుకున్నది అదేగా. అబ్బా, నొప్పి డాక్టర్. శివ, కొంచెం కదలకుండా ఉండు. ఏది కళ్ళు తెరువు. ఆ చెయ్యిలా ఇవ్వు. వద్దు డాక్టర్. నా ఒంటి మీద చెయ్యేస్తే భరించలేనంత నొప్పిగా ఉంది, బాధగా ఉంది డాక్టర్.
నరాలన్నీ చుట్టుకుపోతున్నాయనిపిస్తోంది. డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్క డోసు బ్రౌన్ షుగర్ ఇప్పించండి. అమ్మా నో. అమ్మా అమ్మా డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఒక్క డోసు డాక్టర్. నో నో. డాక్టర్, ఈ నరకు నేను భరించలేను. నన్ను వదిలేయండి డాక్టర్. ఈ నా చావు నన్ను చావనియండి డాక్టర్. అలాగే అలాగే అలాగే. ముందా ముక్కు తుడుచుకో. ధారాపాతంగా కారుతుంది నీరు. చిచి, ఇదోటి మధ్యలో ముక్కమ్మట నీరు. ఇంతేనా? ఇంకే మార్పు రాలేదా? కళ్ళమ్మడి నీరు రావటం లేదా? రావాలే. ఇంకా అది కూడానా? ఈ బాధ నేను భరించలేను డాక్టర్. నన్ను చావనియండి ప్లీజ్. నన్ను వదిలేయండి. నిన్ను చావనిస్తే నేనెందుకయ్యా? ఆ? సరే, నేను ఇప్పుడే వెళ్తా. సిస్టర్, సార్ టాబ్లెట్స్ ఇచ్చావు కదా? ఇచ్చాను సార్. సరే, మనం వెళ్దాం పద. అలాగే నువ్వు రెస్ట్ తీసుకోవయ్యా శివ. రెస్ట్ అవ్వడా డాక్టర్? ప్లీజ్ ఒక్క డోస్ డాక్టర్. నో నో నో. ప్లీజ్ సిస్టర్. అదిగో బయట గడియేస్తారు. ఎందుకు? తీయండి, తలుపు తీయండి. అబ్బా అమ్మా. పార్వతి గారు, చూశారా మీ అబ్బాయి శివని? పిల్లాడు చాలా అవస్థ పడుతున్నాడండి. వాడికి బాధ తప్పదా డాక్టర్ గారు? తప్పదమ్మా. బాధ పడితేనే గాని మనిషికి విషయం బోధపడదు. అవస్థ పడుతున్నాడు అన్నారు. మాదక ద్రవ్యాలు వాడుతున్న వారికి సడన్ గా ఆపేస్తే కలిగే అవస్థ ఇలాగే ఉంటుందమ్మా. అతనికి అవస్థ ఇంకో 2-3 రోజులేనమ్మా. మనసు గట్టి చేసుకో. వాడు ఒళ్ళంతా ఒకటే నొప్పులని ఏడుస్తున్నాడండి. తల్లిని వాడి బాధ చూస్తూ చూస్తూ ఎలా భరించగలను చెప్పండి? చూడమ్మా, కొడుకు 100 ఏళ్లు జీవించాలి అంటే కన్న తల్లిగా సహించక తప్పదమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. మీ బాబుకి ఏమీ కాదు. శేఖరం గారు, సార్ వారిని ఇంటికి తీసుకెళ్ళండి. పార్వతి, రా వెళ్దాం. డాక్టర్ గారు, వెళ్ళండి అమ్మా. నిశ్చింతగా ఉండండి. మీ శివను ఆరోగ్యంగా అప్పచెప్పే పూచి నాదమ్మా. నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. చూడండి, మీ శివను ఆరోగ్యంగా మీ ఇంటికి పంపడానికి నేను రమ్మన్నంత వరకు మీరు ఈ ఛాయలకైనా రావచ్చు. ప్లీజ్. సరే డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఎలా ఉన్నాడు మన పేషెంట్ శివ? రాత్రి నిద్రపోయాడా? లేదు సార్, 2-3 సార్లు వెళ్లి చూశాను. ఏదో బాధపడుతూ మూలుగుతున్నాడు. పై కప్పు వంక రెప్ప వాల్చకుండా చూస్తూ నవ్వుకుంటున్నాడు, ఏదో గొణుక్కుంటున్నాడు. అంతే కదా, ఇంకేమీ హడావుడి చేయలేదు కదా? అదే సార్, నిద్రపోండి అన్నాను. నిద్ర పాడా అని గయ్యని నా మీద అరిచి కనీసం నిద్ర మాత్రమైనా ఇవ్వండి అన్నాడు. సరే, ఉదయం టిఫిన్ ఇచ్చావా? టిఫిన్ పట్టుకెళ్తే అక్కర్లేదని పక్కన పెట్టాడు సార్. చూడు, ఇంకో 2-3 రోజులు సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండి నేను ఇచ్చిన మెడిసిన్స్ టైం ప్రకారం ఇస్తూ ఉండు. అలాగే సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందేమో. సరే, పద. శివ, శివ, ఏమిటి వెతుకుతున్నావు? మీకు కనిపించడం లేదా డాక్టర్? ఇక్కడ ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు? సిగరెట్ ప్యాకెట్లా? ఈ బెడ్ మీద నాకేమీ కనిపించడం లేదే. నువ్వు భ్రమపడుతున్నావు శివ. భ్రమ కాదు డాక్టర్, నాకు కనిపిస్తున్నాయి. ఈ కుర్చీ మీద ఎన్ని బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు. అబ్బా అబ్బా, శరీరం అంతా దబ్బలాలతో తూట్లు పొడుస్తున్నట్టు నొప్పి. ఈ నొప్పి బాధ నేను భరించలేను డాక్టర్. అబ్బా, భరించాలయ్యా, అప్పుడే నువ్వు బాగుపడతావు. బాగుపడాలి అంటే భరించక తప్పదు శివ. ఏం బాగో ఏమో,
గట్టిగా ఏడవాలనిపిస్తోంది డాక్టర్. అబ్బా, చలి జ్వరంలా ఉంది. డాక్టర్, ఓకే, ఒక్క డోసు బ్లడ్ షుగర్, హెరాయిన్, ఏదో ఒకటి సార్, ఒక్క డోసు ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నో నో, పర్సిస్టర్, తలుపు గడివేయి. ఎస్ డాక్టర్. అదిగో మళ్ళీ గడి వేసేసాను. ఎందుకు? ఇది హాస్పిటలా జైలా? చిచి, ఇది ఆసుపత్రి కాదు, జైలే. గుడ్ మార్నింగ్ మిస్టర్ శివ. నమస్కారం డాక్టర్ గారు. న్యూస్ పేపర్ చూస్తున్నట్టున్నావు. అవును సార్. చూడు సిస్టర్, సార్, బీపీ, టెంపరేచర్ అంతా నార్మల్ గానే ఉంది కదా? అన్ని నార్మల్ గానే ఉన్నాయి సార్. మరో 2 రోజులు మెడిసిన్స్ ఇలాగే ఇవ్వాలి. అలాగే సార్. శివ, ఒంట్లో ఎలా ఉంటుంది? పర్వాలేదు సార్, బాగానే ఉంది. కానీ తల తిప్పుతున్నట్టుగా ఉంది. 1-2 రోజులు అలాగే ఉంటుంది. చూడు, శుభ్రంగా భోంచేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఈ స్టేజ్ లో మంచి డైట్, రెస్ట్ అవసరం. నీరసం అన్ని తగ్గిపోతాయి. అన్నట్టు శరీరంలో నొప్పులు, మెదడుపై ఒత్తిడి, నరాల పీకులు ఇవన్నీ తగ్గినట్టే సార్. శరీరం అంతా తేలిగ్గా, మనసు ప్రశాంతంగా ఉందండి. వెరీ గుడ్. ఇదిగో, నిన్ను మరో 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఉండు, ఈ సంతోష వార్త మీ నాన్నగారికి చెప్తాను. హలో, చంద్రశేఖరం గారా? డాక్టర్ రావుజీ హియర్. బాగున్నాడు. ఇప్పుడు అతని గది నుండే మాట్లాడుతున్నాను. ప్రమాదం నుండి తప్పినట్టే. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏంటి, వస్తామంటారా? ఈ వేళొద్దు, మరో 3 రోజులు పోయికి రండి. శివను ఆ వేళ నేను డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. మేడం గారిని కూడా తీసుకురండి. షీ విల్ బి హ్యాపీ. ఏంటి, శివతో ఇప్పుడు మాట్లాడతారా? నో, ఈ వేళొద్దు. ఇంటికి ఎలాగో తీసుకెళ్తారు కదా, అప్పుడు గంటల కొద్దీ మాట్లాడుకోవచ్చు మీ ఇంట్లో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ శివ, గుడ్ లక్ టు యూ మై ఫ్రెండ్. పద సిస్టర్, మిగతా పేషెంట్స్ ని చూడాలి. ఇదిగో సిస్టర్, ఈవేళ గదికి గడియ వేయనక్కర్లేదు. శివ ఎక్కడికి పోడు. అలాగే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. రండి చంద్రశేఖరం గారు, అలా కూర్చోండి. మీరు అలా కూర్చోండి అమ్మా. సిస్టర్, సార్, ఆ శివన్ తీసుకురా. అలాగే సార్. చూడండి, మీ అబ్బాయిని మీకు ఆరోగ్యంగా అప్పచెప్తానని మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం డాక్టర్ గారు. అంతంత పెద్ద మాటలు ఎందుకండి? నా విధి కర్తవ్యం నేను నిర్వహించాను, అంతే. ఇట్స్ మై డ్యూటీ. అమ్మా, నాన్న. నాన్న, శివ, బాబు, ఎలా ఉన్నావురా? పార్వతి, మన అబ్బాయి శివ ఆరోగ్యంతో మన ఇంటికి వస్తుంటే ఆ కన్నీళ్ళేమిటో. అవి ఆనంద బాష్పాలు శేఖరం గారు. మీ కళ్ళు ఆనందంతో చెమర్చాయి, నేను చూడలేదనుకున్నారా? వెల్ శివ, ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. మళ్ళీ నువ్వు ఆ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లేవా, అవి నిన్ను తమ ఉచ్చు బిగించి విషవలయంలోకి లాగేస్తాయి. ఆ అగ్ని జ్వాలలతో నిన్ను ఆహుతి చేసి భస్మం చేస్తాయి. స్వయం సమాధికి నువ్వే గోతులు త్రవ్వుకునేలా చేస్తాయి. అది మాత్రం గుర్తుంచుకో. పొరగల వేసే కెరటం నీకు ఆదర్శం కావాలి. అది లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు. ఎస్, పడినా లేచినందుకు. అలాగే సార్. చంద్రశేఖరం గారు, మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి. అలాగే సార్. చూడండి, నేను వ్రాసిచ్చిన ఆ మందులు, టానిక్లు 1 నెలల పాటు క్రమం తప్పకుండా వాడండి. వెళ్ళండి. గుడ్ లక్. డాక్టర్ గారు, బిల్లు ఎంతో? బిల్లు
నాకు అదంత ముఖ్యం కాదండి. నేను మానవత్వంతో వైద్యం చేసే డాక్టర్నండి, వైద్యంతో వ్యాపారం చేసే డాక్టర్ను కాదు. బిల్లు విషయం తర్వాత చూసుకుందాం. వెళ్ళిరండి. డాక్టర్ గారు వెళ్ళొస్తామండి. నమస్కారం. మంచిదమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వన్స్ మోర్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటాను, క్షమించండి సిస్టర్. అదేం లేదు. గాడ్ బ్లెస్ యూ శివ. థ్యాంక్ యూ సిస్టర్. అన్నట్టు చంద్రశేఖరం గారు, ఒక్క నిమిషం. ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి. ఈ మాదక ద్రవ్యాల జోలికి అతను మళ్లీ వెళ్లకుండా చూడండి. ఒక నెల రోజుల పాటు అతన్ని ఈ పరిసరాలకు దూరంగా ఉంచితేనే బాగుంటుంది. అతనికి స్థలం మార్పు కూడా అవసరం. అక్కడ కూడా ఇతని కదలికలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఓకే? అలాగే సార్. డాక్టర్ గారు, నాదొక చిన్న ఏమిటండి? చెప్పండి. నవజీవంతో జవసత్వాలు అందించవలసిన యువత ఇలా ఈ మాదక ద్రవ్యాల బారిన పడి నిస్తేజంగా నిర్వీర్యంగా మారిపోయి నిరాశ నిస్పృహలతో ఈ విషవలయంలో చిక్కుకోకుండా కాపాడే మార్గం లేదంటారా డాక్టర్ గారు? ఎందుకు లేదు శేఖరం గారు? ప్రభుత్వంలో అటు పోలీసు వ్యవస్థ, రక్షణ శాఖ ఇవన్నీ ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నా స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘ సేవా కార్యకర్తలు, ముఖ్యంగా యువత పూర్తిగా సహకరించాలి. ఈ మాదక ద్రవ్యాల దొంగ వ్యాపారస్తులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పట్టించడంలో పూర్తిగా ప్రభుత్వానికి మనం సహకరించాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. తమ పిల్లల్ని ఇంటా బయట జాగ్రత్తగా గమనిస్తూ పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ విషవలయంలో చిక్కుకుని యువత స్వయం సమాధులు నిర్మించుకోకుండా జాగ్రత్త పడాలి. ఆల్ ది బెస్ట్. ఇంతవరకు స్వయం సమాధి